హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలు వడ్డీతో సహా చెల్లింపుల గురించిన తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండి వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందారని నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆపద్ధర్మ ప్రభుత్వం అక్రమ చెల్లింపులు చేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పేర్కొన్నారండి. సో ఆవిడ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై వివరాలు తెప్పించుకొని ఇవ్వాలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కోరినట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని వివరాలు తెప్పించుకొని ఇవ్వాలని అయితే పేర్కొన్నారు. సో రాజ్భవన్లో శుక్రవారం సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను బీజేపీ ప్రతినిధి బృందంతో పురంధరేశ్వరి కలిశారు. అనంతరం రాజ్ భవన్ వెలుపలి విలేకరులతో మాట్లాడుతూ గతంలోనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ తన వద్ద ఉన్న సమాచారం ప్రజల ముందుంచామని చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ఎస్ఆర్బిఎం నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్తులను తగానా పెట్టి అప్పులు తెచ్చిందన్నారు. ప్రభుత్వం అప్పులను కాదని చివరకు కార్పొరేషన్ల పేరిట కూడా అప్పులు తీసుకొచ్చిందని అయితే చెప్పారు. సో మొత్తానికి అప్పులు అయితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అయితే ఆవిడ చెప్పారండి. సో ప్రజలు తాగే మద్యంపై రానున్న రోజుల్లో కార్పొరేషన్కు వచ్చే ఆదాయం చూపించి కూడా అప్పులు తెచ్చారని అయితే పేర్కొన్నారు. ఒకవైపు అప్పులు చేస్తూనే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఇతర నిధులు తీసుకోవడం, పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించడం, కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరగకపోవడం వంటి పలు ఆర్థిక అవకతవకలను ప్రభుత్వం ఈ విధంగా పాల్పడింది అవకతవకలు చెప్పారు. సో తెచ్చిన అప్పులకు వడ్డీలు అసలు తడిసి మోపడయ్యే వరకు చివరకు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే రాష్ట్రంలో నెలకొందన్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అందుకు ముందు కాంట్రాక్టర్లకు బకాయిలను సిఎఫ్ఎంఎస్కు అప్లోడ్ చేసిన వాటికి ప్రాధాన్యత క్రమంలో చెల్లించకుండా ఇష్టమైన వారికి మాత్రమే చెల్లింపులు జరుపుతున్నారని అయితే అన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండి నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరపడం సమంజసం కాదన్నారు. అన్ని విషయాలను రాష్ట్ర గవర్నర్ దృష్టికి అయితే తీసుకొని రావడంతో పాటు ఏ పద్ధతుల కింద అయితే అప్పులు తీసుకొచ్చారు, కార్పొరేషన్లపై తీసుకొచ్చిన అప్పులు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు, పోలింగ్ తదనంతరం చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు సహా వివిధ చెల్లింపులపై వివరాలను అయితే కోరామన్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పుల వివరాలు, వడ్డీ సహా వివిధ కార్పొరేషన్లు, డిస్కాంలకు చెల్లించాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వాస్తవ వివరాలు తెప్పించుకొని ఇవ్వాలంటూ గవర్నర్ కోరినట్టు పురంధరేశ్వరి తెలిపారు. సో ముఖ్యంగా ఈవిడ ఏమంటున్నారంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. సో ఈ విధంగా చివరకు ఉద్యోగులకు విషయానికి వచ్చినట్లయితే వారికి ఇవ్వాల్సిన పిఎఫ్ బకాయిలు కానీ బకాయిల వరకు వచ్చేసరికి అవన్నీ కూడా పెండింగ్లో పెట్టారు అని అయితే పేర్కొన్నారు. సో ఇలా చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు అవసరమైతే వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని కూడా ఆవిడ డిమాండ్ చేయడం జరిగిందండి. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి.